కాంగ్రెస్ కోటేస్తే 4000 ఇస్తానే కదా 2000 బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి సారథ్యంలో నిన్నటి నుంచి బీఆర్ఎస్ వనపర్తి జిల్లా కేంద్రంలోని అన్ని వార్ల పర్యటనను శ్రీకారం చుట్టడం జరిగింది. గత ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 19వ నెల నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అందులో ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా అన్నిటికి కూడా సున్నా పెట్టడం జరిగింది. మహిళలకు ఎవరికి కూడా సిలిండర్ని సబ్సిడీ ఇస్తామని చెప్పి మరి మోసం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏ మహిళా సిలిండర్ తీసుకున్నా 900 వసూలు చేస్తున్నారు. ఏ మహిళా ఖాతాలో కూడా ఇప్పటి వరకు సబ్సిడీ అనేది పడలేదు. ఇక్కడికి వచ్చేసిన గాంధీనగర్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పచ్చి మోసాలకు మేము బలైపోయి ఓట్లేసినాం. మరి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల పేరిట కేవలం వాళ్ళ నాయకులకు కార్యకర్తలకి మాత్రమే ఆ ఇండ్లు ఇస్తున్నారు. మరి అదేవిధంగా ప్రజలకు దక్కాల్సినటువంటి ఏదైతే వృద్ధుల పెన్షన్ 2000 రూపాయల నుంచి 4000 పెంచుతామని చెప్పి 2 ఏళ్లుగా వస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఎవరికి 4000 రూపాయలు ఇవ్వడం లేదు. మరి వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తానన్నారు. మరి అది కూడా 3000 రూపాయలకే. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే పాత పెన్షన్లు ఉన్నాయో అదే పద్ధతినే కొనసాగిస్తున్నారు. మరి రైతు బంధు విషయానికి, రైతు భరోసా విషయానికి వస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు